నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంటి ముందుకి పూల మొక్కలు అమ్మే అతను వచ్చిండు. ఇంకా మా అత్త అయితే ఆపింది. ఈమెకి గార్డెనింగ్ చేయడం అంటే ఎంత ఇష్టమో, చెట్లు పెంచాలని చాలా 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 ప్యాషన్ ఈమెకి. అండ్ పెంచింది కూడా. అప్పుడు పాతింట్లో ఉన్నప్పుడు చాలా చెట్లు పెంచినుండే, బట్ మొత్తం ఎండిపోయినాయి. అండ్ ఈ కొత్త ఇంట్లోకి వచ్చినాక కూడా ఇక్కడ పైన కొన్ని పెట్టింది చెట్లు, అవి కూడా అన్నీ పోయినాయి. నర్సరీ నుంచి ఎప్పుడు ఏదో ఒకటి కొంటా ఉంటుంది, కానీ అవేమో సరిగ్గా పెరగట్లేదు. ఏంటది? ఏం చెట్టు? ఆరిపోయినట్టుంది. ఆరిపోయింది. అది తొట్టిలో పెట్టాలా లేకపోతే భూమిలో? ఇది అది ఉందంటే భూమిలోనే వస్తుంది మేడం. ఇది తొట్టులో రెండిట్లో కూడా వస్తుంది. ఇది జామకాయ చెట్టు కదా? బిల్వపత్రం, జామ చెట్టు ఉంది, బిల్వపత్రం. ఇది బిల్వపత్రమా? ఓకే. అక్క దౌనం కూడా ఉంది. ఇది అప్పుడు ఉంటుండే చిన్న ఉన్నప్పుడు చెట్లు. దౌనం పూలు, ఇంకో నువ్వు అడిగిన చక్రం పూలు. ఇదేంది? నైట్ క్వీన్ మేడం, నైట్ వాసన వస్తుంది. ఓహో, వైట్ కలర్ ఉంటాయా? హైబిస్కస్. పారిజాతం చెట్టు ఇంట్లో పెట్టుకుంటే మంచిదని ఎవరో చెప్పిండ్రంట. సో అది తీసుకుంటుంది. అండ్ ఇదేమో వాస్తు మొక్కనంట. ఇది ఇంట్లో ఉంటే మంచిదంట. ఇండోర్ అండ్ అవుట్డోర్ ఎక్కడన్నా పెంచొచ్చంట దాన్ని. అండ్ వాటర్ కూడా ఎక్కువ అవసరం లేదంట, కొన్ని ఇట్లా స్ప్రే చేస్తే చాలంట. సో అది కూడా ఒకటి తీసుకుందాం అనేసి అనుకుంటున్నాము. మా అత్త ఏమంటే చెట్లు పెంచాలనేసి పాతింటి దగ్గర అక్కడ చూడండి, ఆ గోడ దగ్గర కొంచెం ఇట్లా కట్టిందనమాట చెట్లు పెంచడం కోసము. ఒక పారిజాతం చెట్టు, ఒక తమలపాకు చెట్టు, ఒక వాస్తు చెట్టు, ఈ 3 తీసుకున్నాము. సారీ, మొక్కలు అనాలి కదా. అవి 3 తీసుకున్నాము. దౌనం తీసుకుందాం అనుకున్నాము. దౌనం ఏమంటే పూల మధ్యలో పెట్టి అల్లుతారు, మంచి స్మెల్ వస్తుంది, చాలా చాలా మంచి స్మెల్ వస్తుంది. కానీ ఇప్పుడు ఎవ్వరు దౌనం పెట్టి అల్లట్లేదు పూలు. ఏదో గ్రీన్ కలర్ ఆకు లాంటిది పెట్టేసి అల్లుతున్నారు. అది తీసుకుందాం అనుకున్నాం కానీ తగ్గించలే, అందుకని తీసుకోలేదు. అండ్ లాస్ట్కి అయితే మొత్తం 200కి ఈ 3 చెట్లు అయితే ఇచ్చేసిర్రు. ఇది వాస్తు ప్లాంట్ అంట. ఇది ఇండోర్ అవుట్డోర్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు అంట. అండ్ ఇది పారిజాతం చెట్టు, అది ఉంటే మంచిదంట ఇంట్లో. అండ్ ఇదైతే అది మన తమలపాకు చెట్టు. ఈ 3 అయితే 200కి ఇచ్చారు. ఇవాళ ఇంటి ముంగట ఇట్లా ముగ్గులు వేసింది. ఇక్కడ ఇదంతా అలికి అవన్నీ ముగ్గులు వేసేసి, ఇక్కడ కూడా ఒక ముగ్గు, అండ్ ఇక్కడ ఒక ముగ్గు, అండ్ ఇక్కడ కూడా అన్ని ముగ్గులు. ఇప్పుడు కొన్న చెట్లు. ఆ అత్త అయితే చాలా బాగా వేస్తుంది ముగ్గుల పోటీ పెడితే ఈమెనే ఫస్ట్ వస్తుంది. ఇక్కడ కనకాంబరం చెట్లు పెంచుతుందనమాట, మంచిగా ఫ్లవర్స్ వస్తున్నాయి. అండ్ అవి చూడండి, ఉల్లిగడ్డలు ఉంటాయి కదా, అవి ఇక్కడ వేసేస్తే మంచిగా స్ప్రింగ్ ఆనియన్ గ్రో అవుతుంది. ఇంకా పెద్దగా గ్రో అయిన తర్వాత కట్ చేసేసి ఒకరోజు కూర వండుకుంటాము. అండ్ మా అక్క ఏం చేస్తుందో చూద్దురు పదండి. ఏదో కర్రీ చేస్తుంది. ఇందులో ఏమేమి వేసేసినాం? పప్పు. అక్క అయితే దొండకాయ కర్రీ చేస్తుంది. దొండకాయలు చిన్నగా కట్ చేసి ఆయిల్, ఆనియన్స్, దొండకాయలు, అందులో పోపు దినుసులు వేసింది. అంతే, బాగా చేస్తుంది మా అక్క ఫ్రై. మా ఇంట్లో ఒక్క నాన్ స్టిక్ ప్యాన్ కూడా చక్కగా లేదు. ఎప్పుడు కొనుక్కుంటాం పెళ్ళికి. దొండకాయ ఫ్రై విత్ టొమాటో రసమా? అంతే. అక్క అయితే దొండకాయ ఫ్రై చేస్తుంది. తమ్ముడు ఏం చేస్తున్నాడో చూపిస్తా మీకు. మా మౌనిషా అయితే ఇట్లా సత్తాయిస్తుంది అందని. మోనా హాయ్ చెప్పు. మోనా హాయ్ చెప్పు. ఎందుకు చెప్పు? చెప్పడు వీడు. కెమెరా ఆన్ ఉంటే ఏం చెప్పడు వీడు. ఆఫ్ కెమెరాలో ఆడుకుంటాడు. ఇతను ఏం చేస్తున్నాడంటే కరెక్ట్ 11-10 అవుతుంది కదా, ఈయన కూర్చుంటాడు 1 minute చదువుకుంటాడు, మళ్ళీ ఫోన్ స్క్రోల్ చేస్తాడు. అట్లా ఈయనది సైకిల్ అనేది ఇట్లా రొటేట్ అవుతూ ఉంటుంది, మూవ్ అవుతూ ఉంటుంది. సారీ, ఇట్లా రాసుకుంటాడు మా తమ్ముడు. ఇంట్లో ఒక్కడే పెద్ద చదువులు చదువుతుండు అనుకుంటే 5 నిమిషాల చదువులు ఈయనవి, పెద్ద చదువులు కావు. జస్ట్ 5 minutes చదువుతాడు. ఏమనంటే రెస్ట్ అది ఇది అంటాడు. ఏంటి మోనా? బాయ్ చెప్పేసి. మోనా బాయ్ చెప్పురా. వీడు చెప్పాడు, వీడు మొండి ఘటం. వీడు పెట్టొచ్చు కదా తీసి. అది టిక్లీ చేతిలో పట్టేసి పోతుంది. ఒక్క చేతిలో ఫోన్ పెట్టుంటే
మొన్న బాయ్ మొన్న మేము పోయి వచ్చాం మొన్న బయటికి. వీడేం ఏడుస్తలేదు. నేనే ఆడుంది అంటే మోన అది పట్టుకొని నించుంటుంది, అందుకే వేసేసిన గేట్కి తాళం. నువ్వు కనిపించకే. బయట కొంచెం పని ఉండే ఇంకా నేను అక్క అయితే బయటికి వెళ్ళేసి వచ్చినాము. మా అక్క ఇడికి వస్తే ఏమంటే సిస్టమేటిక్ ఉంటుంది, అందరం పొద్దున్నే లేస్తాం, టిఫిన్ చేస్తాము. మా అక్క లేకపోతే మేము గిఫిన్ ఏం చేసుకోము కదా. నేనైతే జర లేటే లేస్తాను. ఇంకా మా అక్క వస్తే ఏమంటే మోనిషా కూడా ఉంటుంది కదా, సప్పుళ్ళు ఉంటాయి. సో జల్దీ లేస్తాం అందరం. అండ్ మా మోని పాప ఒరిజినల్ బిహేవియర్ చూసేసేయండి, ఎట్లా చేస్తుందో అందరినీ, ఎట్లా కొడుతుందో చూడండి. ఏంటి ఇదా ఇయ్య ఫోన్ కొడుతుంది చూడు దాంతో. అక్కని కొడుతుంది, మళ్ళీ వెళ్ళి హగ్ చేసుకుంటుంది. అండ్ నేను బెదిరిస్తే కూడా పోయి వాళ్ళ అమ్మనే హగ్ చేసుకుంటుంది. బెదిరి అక్క బెదిరి. మోనిషా ఎందుకు కొడుతున్నావు నా అక్కని? కొట్టలేదా? మోనా ఊకుంటుంటే ఏం కుర్చీలు లేవడుతున్నావు తల్లి మీదకి? ఎందుకో తెలియదు కానీ మా అక్కని విపరీతంగా కొడుతుంది. కానీ మళ్ళీ వాళ్ళ అమ్మనే కావాలంటది. ఎంతమంది దగ్గర ఉన్నా అందరి దగ్గర నుంచి లాస్ట్గా వాళ్ళ అమ్మ దగ్గరనే పోతుంది. మా తమ్ముడు చూడండి ఎట్లా నవ్వుతుండో. ఇంకా కొట్టడం అయిపోయింది కదా, ఇక డాన్సింగ్ సెషన్ స్టార్ట్ అయింది. పాటలు పెడితే చాలు ఎవరో డాన్స్ నేర్పించినట్టు ఆడుతుంది. అసలు ఆడుతూనే ఉంటుంది, ఏ పాట అయినా పర్లేదు, అది పెట్టి సౌండ్ పెడితే చాలు ఇంకా ఇట్లా ఆడుతూ ఉంటుంది అనమాట. ఫుల్గా ఎంటర్టైన్ చేస్తుంది మా అందరినీ. కానీ ఇట్లా కొట్టడం అయితే మంచి హ్యాబిట్ కాదని చాలామంది అంటారు. మేము కూడా కొట్టినప్పుడు బెదిరిస్తున్నాం. బెదిరిస్తే ఏమంటే ఇంకెక్కువ ఏడుస్తుంది అంట. పేరు కన్నా పెద్దిరెడ్డి పెట్టాలా? బాగున్నా అంటుందే. ఇంకా ఈ డాన్సింగ్ సెషన్ అయిపోయిన తర్వాత నేను అక్క మోని పాప తమ్ముడు అయితే మార్కెట్కి వెళ్ళినాము. పిల్లనిచ్చి నాకు ఇచ్చి జల్దీ. 20 కూడా భయం అవుతుంది నీకు. నిన్న మొన్న ఇంకెక్కువ అయితే ఎంత తగ్గునా నాకు కావాలి. ½ kg. మా మోని పాప అయితే ఇట్లా మోనా పైసలు తెచ్చినావా మేడం? ఉంది. నువ్వు ఫోన్ పైసలు కూడా ఇచ్చిపోయినా 2 అయినాయి అవి మొత్తం వేస్తే. ఈ ఆంటీ దగ్గర ఫోన్పే లేదంట. ఇంకా టొమాటోస్ ఏమో తీసేసుకున్నాము. ఎవరికన్నా ఫోన్పే చేసి పైసలు తీసుకురానికి అంతా తిరిగినాము. ఫ్రెష్గా లేవు సోనీ, తీసుకో. 30 కదా? ఇదేనా మనది? టొమాటోస్ ఆంటీకి 50 రూపీస్ ఇచ్చినాం కదా, ఆమె చిల్లర ఇచ్చిండ్రు, అవేమో చినిగిపోయినాయి. ఈయననేమో యాక్సెప్ట్ చేస్తలే. మళ్ళీ ఆంటీ దగ్గర పోయి వేరే నోటు తీసుకొచ్చి ఈడ కొత్తిమీర తీసుకున్నాము. కొత్తిమీర కూడా చాలా తక్కువ రేట్కి ఇచ్చిండ్రు. ఒక్కోసారి ఏమో మస్తు తక్కువ ఉంటాయి, ఒక్కోసారి ఫుల్ ఎక్స్పెన్సివ్ ఉంటాయి. నాకు పప్పాయ అంటే ఇష్టం, మా రితిషాకు కూడా చాలా ఇష్టం. అందుకే పప్పాయ కొన్నికే పోతున్నాం. చాలా ఫ్రెష్గా ఉండేవి ఆంటీ దగ్గర. 50 రూపాయలంట. అబ్బా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి సోనీ, మస్తు ఫ్రెష్. 40కి 1 kg. పప్పాయ ఒక్కొక్కసారి మొత్తం ఫ్రూటే 20 రూపీస్కి ఇచ్చేస్తారు. ఒకసారి 20 కిలో అంటారు, 30 కిలో అంటారు. కానీ ఇప్పుడైతే 50 కిలోనంట. 40 లాగా ఇచ్చిండ్రు కిలో.
తీసుకుంటున్నాము. రితిషాకి ఏమంటే స్నాక్స్కి ఓన్లీ ఫ్రూట్స్ లేకపోతే ఇంట్లో చేసినవి తీసుకురమ్మంటారనమాట. సో అందుకని ఫ్రూట్స్ ఉంటే తను కూడా తీసుకెళ్తుంది కదా అని చెప్పి తీసుకున్నాము. అండ్ మా తమ్ముడు కూడా వచ్చిండు కదా, ఎక్కడ నిలబడ్డాడో ఏమో, ఎప్పుడంతే మమ్మల్ని ఆగం చేస్తాడు. మా మోనిషాకి అవి కావాలంటే ఇక్కడ అన్ని షాప్స్ ఉంటాయి, హోల్సేల్ షాప్స్. క్యారెట్ గాజర్ కూడా అమ్ముతున్నారు, ఫ్రెష్ ఉన్నాయి, 40 రూపీస్ కేజీ. ఒక దగ్గర ఉండమంటే ఇంకో దగ్గర ఉంటాడు. అక్కడ ఎక్కడనో పోయిండంట, ఫోన్ చేస్తానేమో లిఫ్ట్ చేయడం, మళ్ళీ లిఫ్ట్ చేసిండు, ఈడు ఉన్నామంటే వచ్చిండు. ఇంకా మా అక్క వచ్చినప్పుడు ఏమంటే ఇంట్లోకి ఏమున్నాయి ఏం లేవు అన్నీ చూసి తీసుకొచ్చి పెట్టి పోతుంది అనమాట. అంటే తన రెస్పాన్సిబిలిటీ అన్నట్టు ఫీల్ అవుతుంది. ఇంకా వచ్చినప్పుడు వెజిటేబుల్స్ లేకపోయినా, కరెంటు బిల్ కట్టేది ఉన్నా, ఇంకా ఎక్స్ట్రా ఏమైనా పనులు ఉంటాయి కదా, అవన్నీ చేసేసి పోతుంది అనమాట. ఇంకా కూరగాయలు తీసుకొని ఇంటికి పోయినాం. ఆల్రెడీ రితిష ఇంటికి వచ్చేసింది, ఆమెకి ఎగ్జామ్ ఉందంట. సో కాపీ చేసి ఇవ్వమంటుంది క్వశ్చన్స్ అన్నీ. రాసిస్తుంది మా రితిషాకి, కాపీ చేసిస్తుంది అనమాట. ఎగ్జామ్స్ ఉన్నాయి మోహన, ఎగ్జామ్స్ ఉన్నాయని కాపీ చేసేస్తుంది. ఎంత ఫాస్ట్ ఈ ఒక్క బిట్టే కాపీ చేసుకోవాలన్నాను. మమ్మీ మొత్తం నీళ్ళు వస్తున్నాయి, నీళ్ళు తాగినట్టు వస్తుంది. మా రితిషాకి చాలా ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. ఆల్రెడీ కాపీ చేసుకుందా, ఒక్క బిట్ చేసుకోలేదంట. మణికంఠ చేసిమంటే రితిష వెళ్తుంటే మోని పాప ఎట్లా బాయ్ చెప్తుంది చూడండి. బాయ్ బాయ్ అని చెప్తుంది. మోనిషా బాయ్ చెప్పు అక్కకి, చెప్పు అక్కకి. వేసుకోవా ప్యాంట్? బాయ్. నేను చేసుకో టీచర్. రేపు ఏం ఎగ్జామ్? మ్యాథ్స్ పంపించారు, పంపాలా? ఈ వీడియో ఏమో మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళే ముందు రోజు నైట్ తీసిన వీడియో. మా రితిష పడుకోమంటే మా ముచ్చట్లు విననికే మెలుకొనే ఉంటుంది. ఇంకా మా అక్కనేమో ఊరికే ఉండదు కదా, వాళ్ళ ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడుకుంటా, అట్ ద సేమ్ టైం నాతో ముచ్చట్లు పెట్టుకుంటా మళ్ళీ బట్టలన్నీ మడత పెడుతుంది. అయితే నేను ఒక షార్ట్ పెట్టుండే, మా అక్క వచ్చిన ప్రతిసారి అన్నీ మడత పెట్టించిపోతుంది, అన్ని పనులు చేసిపోతుంది అని. మీరు నీట్గా పెట్టుకోరు, అందుకని అక్క మడత పెడుతుంది, నువ్వు నీట్గా పెట్టుకోవచ్చు కదా అనేసి అన్నారు. అక్కడ చూడండి బట్టలు నీట్గా ఉన్నాయా లేదా, ఆ షెల్ఫ్లో చూడండి నీట్గానే ఉంటాయి. బట్ స్టిల్ తను అన్నీ తీసి మళ్ళీ మడత పెట్టి పెడుతుంది అనమాట. తనకు అదో కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఎంత నీట్గా ఉన్నా సరే మళ్ళీ ఒకసారి అన్నిటిని లాగి మళ్ళీ నీట్గా మడత పెట్టి పెడుతుంది. ఇంకా తమ్మునివి అయితే ఐరన్ ఉండయి కొన్ని, అవి చేసి పెట్టిపోతుంది. నేనేమంటే మా తమ్మునికి ఐరన్ ఏదైనా కావాలి అని అంటే ఏది వేసుకుంటాడో అదే టైంలో ఐరన్ చేస్తాను అనమాట. ఒకటేసారి అన్నీ చేసి పెట్టేయను, డైలీ చేసిస్తాను అనమాట. అండ్ ఇంకా మా అక్క అయితే వాళ్ళ ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుకుంటా మడత పెడుతుంది. ఏం మాట్లాడుతుందో వినండి. ఎందుకు సార్ పిండి లేకుండా నావి చేసుకోలేవా? చేసుకోలేదు. నువ్వు అప్పుడు ఇచ్చినా, అప్పుడు కొంచెం చేసిన, ఇంకా కొంచెం ఉంటే కడపలలో పెట్టిండే, ఇంకా కొంచెం ఉంది, అది ఇటు సరిపో. సరే తీసారు పట్టించేసారు నీకు. ఇంకా తెల్లారితే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. నాయనమ్మతో పాటు వచ్చింది కదా, సో నాయనమ్మ అక్క ఇద్దరు కలిసి వెళ్తుండ్రు. పొద్దున్నే వెళ్ళిపోదాం అనుకుండ్రు, అందుకని మార్నింగే లేచి లగేజ్ గిట్ట ప్యాక్ చేసుకొని మోని పాపని తయారు చేసేసింది. మొత్తం తయారైన తర్వాత మా తమ్మునికి బ్యాంకుకి పోయే పని ఉండే అనమాట. అయితే కొందరికి స్కాలర్షిప్ పడిందంట. ఇంటర్ కాలేజ్ మ్యామ్ ఫోన్ చేసిండ్రు, కొందరు పిల్లలకు వచ్చిందంట, కొందరికి రాలేదంట. నీకు వచ్చిందా లేదా చెక్ చేసుకోమన్నారు. సో బ్యాంకుకి పోవాలి. అక్కడ పోతేనేమో వాళ్ళు ఏమన్నారంటే నీ అకౌంట్ యాక్టివ్లో లేదు, డియాక్టివేట్ అయిపోయింది, అది యాక్టివ్ కావాలంటే అందులో 1500 అన్న వేయాలి అనేసి చెప్పిండ్రనమాట. ఎప్పుడు అంతే, పైసలు చేతిలో లేనప్పుడే ఏదో ఒక పని పడతా ఉంటుంది. చూసి చెప్పనికే కూడా రాదంట, అంటే పడ్డాయా లేవా కూడా చూసి చెప్పనికే రాదంట. అకౌంట్ యాక్టివేషన్ అయిన తర్వాతనే చూడనీకి వస్తాయంట. ఇంకా బ్యాంకుకి పోయినాం కదా, అక్కడ నుంచి వాళ్ళ మమ్మీకి కూడా ఫోన్ చేసిండు. ఆడికి పోయినాక తెలిసింది మాకు 1500 కావాలని. మా అక్క ఫోన్లో కూడా అంత పైసలు లేకుండా మళ్ళీ ఆడ నుంచి ఇంటికి రావాల్సి వచ్చిందనమాట. మా అక్కనేమో జల్దీ ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంది. మళ్ళీ ఈవినింగ్ పూట పోతే ఏమంటే చలి పెడుతుంది కదా, అట్లా అని చెప్పి జల్దీ పోదామని అనుకుంటే ఇంత లేట్ అయిపోయినుండే. మళ్ళీ ఇంటికి వచ్చి మా అత్త దగ్గర మళ్ళీ పైసలు తీసుకొని పోయి అకౌంట్ యాక్టివేషన్ చేయించి చూస్తే స్కాలర్షిప్పే పడలేదు. కొంతమంది పిల్లలకి 2000 పడ్డదంట, కొంతమందికి 3000 పడ్డదంట. మా తమ్మునికి రూపాయి కూడా పడలేదు. ఇప్పుడు మేము వేసిన పైసలే గనులు ఉన్నాయన్నమాట.
వస్తే బాగుండు స్కాలర్షిప్ అనేసి అనుకున్నాం మేము కూడా. మా వాడైతే ఫుల్ ఎగ్జైట్ అయిపోయిండు, స్కాలర్షిప్ వస్తే నేను అది కొంటా ఇది కొంటా బట్టలు కొంటా అని చెప్పి. ముందు ముందు మురిస్తే ఎప్పుడు ఇట్లనే అవుతుంది, అందుకే దేని మీద ఆశ పెట్టుకోవద్దని మా వానికి చెప్పినా వినాడు. అండ్ ఇక్కడేమో నల్ల వచ్చినుండే, ఇంకా నీళ్ళు కూడా పట్టేసినాము. ఇంకా నీళ్ళు పట్టిన తర్వాత తిని వెళ్ళండి అనేసి చెప్పినాం అక్క వాళ్ళకి. ఇంకా తినేసి స్టార్ట్ అయిపోయారు, ఆటో బుక్ చేసినాం అనమాట. మమ్మల్ని కొట్టి మళ్ళీ అమ్మో 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 అంటావు అంటే లేదు చూడు, ఇప్పుడు కెమెరా ఆన్ చేసిన తోటలు ఏమేసుకున్నావు, ఎందుకు అట్లా అరుస్తున్నావు? ఆటో బుక్ అయింది కానీ రానికే టైం పడుతుంది అనమాట. మేము ఇంట్లో ఉండి బుక్ చేస్తే ఎప్పుడు ఇంటి ముంగట రానే రాదు, ఎప్పుడు గోడ వెనకకే పోతుంది. ఆయన ఆటే పోతుండే, ఇక మా తమ్ముడు గైడ్ చేసిండు అనమాట. అండ్ మోనిషా చూడండి, సోనాలి ఉంటుంది కదా మా ఇంటి ఎదురుగా అమ్మాయి, ఎంత ప్రేమతో ఎత్తుకుంటుంది కానీ తన దగ్గర పోదు, కొడతా ఉంటుంది. పాపం తనని ఎంత గీరిందంటే తన చేతుల పైన. తనకేమో చాలా ఇష్టము, రా మోనిషా అంటే అస్సలు రాదు, ఇంకా మీద నుంచి గట్టి గట్టిగా కీకలు పెడుతుంది. పాపం తను చాలా ఇష్టపడుతుంది కానీ ఈమెనేమో అసలు పోదు. అండ్ ఇప్పుడు మా దగ్గరికి కూడా వస్తలేదు, ఇంకా పోతుంది కదా ఇంటికి, వాళ్ళ మమ్మీ దగ్గరనే ఉంటుంది, మా దగ్గరికి అస్సలు వస్తలేదు. ఇంకా పోతున్నాం అని చెప్పి వస్తలేదు చూడు మా దగ్గరికి, అస్సలు వస్తలేదు. మనిషిట్రా చూసిరు కదా ఎట్లా చేస్తుంది. మనిషి ఇట్రా అన్నా కానీ వస్తలే. ఉట్టప్పుడు మణికంఠ దగ్గర పోతుంది అనమాట. మణికంఠ దగ్గరికి కూడా అస్సలు పోవట్లే. ఇంకా ఆటో ఆయననేమో గోడ వెనక పోయిండు యాజ్ యూజువల్. మళ్ళీ ఆయనను గైడ్ చేసి మా తమ్ముడు అయితే ఈడికి పట్టుకొచ్చిండు. ఎప్పుడు వస్తాం? మా అక్క చూడండి ఎట్లా చెప్తుందో, ఎప్పుడు వస్తామంటే వస్తా పండుగ, కానీ మాకు సంక్రాంతి పండుగ లేదనమాట, ఎప్పుడు సెలబ్రేట్ చేయలేదు. బట్ లాస్ట్ ఇయర్ అయితే మోనిషాకి రితిషాకి ఇద్దరికి భోగి పళ్ళు పోసినాము. సో మళ్ళీ ఈసారి కూడా పోద్దాం అనుకుంటున్నాము, అందుకని పండుగకు వస్తా అనేసి చెప్తుంది. లాస్ట్ టైము మోనిషాకి రితిషాకి సేమ్ అవుట్ఫిట్స్ తీసుకొచ్చినాము, సైజెస్ డిఫరెంట్, మంచిగా ఇద్దరికి వేసి భోగి పళ్ళు పోసినుండే. అయితే చాలామంది కామెంట్ చేస్తున్నారు, మీ నాయనమ్మ మీ దగ్గర ఎందుకు ఉండదు అని చెప్పేసి. మా నాయనమ్మ అంటే మా నాయనమ్మ వాళ్ళ చెల్లెలు అనమాట. మా నాయనమ్మ అయితే అలా ఫ్యామిలీతో ఉంటుంది. మా అక్క వాళ్ళ ఇల్లు మా నాయనమ్మ వాళ్ళ ఇల్లు కొంచెం ఒక 20 minutes డిఫరెన్స్లో ఉంటుంది అనమాట, డిస్టెన్స్లో ఉంటుంది అనమాట. ఇంకా నాయనమ్మ కూడా వస్తా అంటే వచ్చేటప్పుడు తీసుకొని వచ్చింది. అండ్ ఇద్దరు కలిసేసి వెళ్తున్నారు. ఫస్ట్ నాయనమ్మదే వస్తుంది డెస్టినేషన్, నాయనమ్మని దించేసి ఇంకా అదే ఆటోలో అక్క ఇంటి దాకా పోతుంది అనమాట. మా సొంత నాయనమ్మ, మా డాడీ వాళ్ళ మమ్మీ అయితే 2 years బ్యాక్ చనిపోయింది. హిప్ ఫ్రాక్చర్ అయినుండే అనమాట. సర్జరీ చేయించినాం. దాని తర్వాత ఇంకా ఏజ్ పెద్ద పైన పడ్డోళ్ళకి అది అంత పెయిన్ టాలరేట్ చేయలేరు కదా, ఆ పెయిన్ వల్లనో మరి ఏందో తెలియదు కానీ బాగా సిక్ అయిపోయి ఒక సర్జరీ తర్వాత 3 months ఉండే అనమాట, అంతే. దాని తర్వాత అయితే చనిపోయింది. ఫోన్ తీసుకున్నావా అని పెట్టుకున్నావా? బాయ్ 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 పోతురిగా. మా అక్క వాళ్ళు వెళ్ళిపోతే అయితే ఇల్లంతా సైలెంట్ అయిపోతుంది, ఆల్మోస్ట్ లైక్ లైబ్రరీ. మళ్ళీ రితిషా ఇంటికి వస్తేనే అక్కడిక్కడ గెంతుతూ ఉంటుంది, ఏదో ఒకటి మాట్లాడిస్తూ ఉంటుంది. అప్పుడు తప్ప రెస్ట్ ఆఫ్ ద టైం మొత్తం మా ఇల్లు సైలెంట్గా ఉంటుంది. మా అక్క అన్నం తిను అని చెప్పిపోయింది. ఇది రాత్రి చేసిన ఎగ్ బిర్యానీ ఉండే అనమాట. అండ్ ఇది పుదీనా చట్నీ చేసింది, ఈ కర్రీ చేసింది, ఇది బీనీస్కాయ కర్రీ అనుకుంటా, అండ్ అన్నము. ఇది ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.